సాయి ఈశ్వర్కు వారి కుటుంబ సభ్యులకు వారి పరిస్థితి బాగాలేకపోతే డబ్బులు ఇచ్చి ఆ వీడియోను పబ్లిసిటీ చేసుకున్నాం. అందుకు కాదా చచ్చిపోయింది? నేను చెప్తున్నా, నువ్వు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుని నువ్వేమో అభినవ్ అంబేద్కర్ అనో, లేకపోతే బాబు జగ్జీవన్ రావ్ అనో, లేకపోతే పూలే అని మొక్కలే. నువ్వేదో పోటు మొగోడు అని కూడా మొక్కలేదు. బీసీలందరూ గట్టిగా ఊస్తే ఆ ఉమ్ము నీరులో కొట్టుకుపోయేటటువంటి వ్యక్తివి నువ్వు. బేవకూఫ్ మాటలు మాట్లాడుతారు, బేకార్ మాటలు మాట్లాడుతారు, దొంగల దాపరమే రేఖను. కేసీఆర్ ఇళ్ళకి పోయి ఎవరు చచ్చిపోలే, కేటీఆర్ ఇంటికాడికి పోయి చచ్చిపోలే, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటికి పోయి చచ్చిపోలే. సాయి ఈశ్వరాచారి నీ ఆఫీస్కి ఎందుకు వచ్చి చచ్చిపోతాడు? జర్నలిస్ట్ క్రాంతిని ఎవడు కొనలేడు అంటున్నా నేను. వాని తరం కాదు. నమస్తే. ఈ వీడియోలో చాలా అంశాల గురించి మాట్లాడదామని వీడియో చేస్తా ఉన్నా. ముఖ్యంగా మాట్లాడుకుంటే సాయి ఈశ్వరాచారి మరణానికి కారణం ఎవరు, తన ఆత్మాహుతి చేసుకోవడానికి కారకులు ఎవరు, ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. నిజాన్ని ఎవరు ఎన్ని రోజులు కూడా దాచలేరు. ఖచ్చితంగా నిజం ఒక రోజు ఖచ్చితంగా బయటపడుతుంది. మీరు ఎన్ని కపట వేషాలు వేసినా, బూటకు నాటకాలు ఆడినా, మీరు దొంగ ఏడుపులు ఏడ్చినా ఖచ్చితంగా నిజం అనేది ఖచ్చితంగా బయటపడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఇది అందరికీ చెప్తున్నా. ఎవడైతే డొంక తిరుగు లెక్కలు చేస్తాడో, ఖచ్చితంగా ప్రజల నాడితోటి ఆడుకుంటాడో వాడికి చెప్తా ఉన్నా. రైట్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే, సాయి ఈశ్వరాచారి అనేటటువంటి వ్యక్తి మరణం తెలంగాణ సమాజానికి, ఇటు బీసీ సమాజానికి నిజంగా చాలా దుఃఖింపజేసేటటువంటి అంశం. దీన్ని ఎవరు కాదనలేదు. సాయి ఈశ్వరాచారి మరణాన్ని వారి కుటుంబానికి ఎవరు ఎంత ఇచ్చినా, ఏం చేసినా, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఆయన లేని లోటు వాళ్ళ కుటుంబానికి తీర్చలేరు. ఇది క్లియర్. ఇంకా కానీ ఆ సాయి ఈశ్వర్ అనేటటువంటి వ్యక్తి ఎందుకు చనిపోయిండు? సాయి ఈశ్వర్కు వారి కుటుంబ సభ్యులకు వారి పరిస్థితి బాగాలేకపోతే డబ్బులు ఇచ్చి ఆ వీడియోను పబ్లిసిటీ చేసుకున్నాం. అందుకు కాదా చచ్చిపోయింది? వింటలేమా మనము? ఆ వీడియో వల్ల కుటుంబ సభ్యుల నుంచి, రిలేటివ్స్ నుంచి, బంధుమిత్రుల నుంచి చాలా ఇబ్బందికరమైనటువంటి అంశాలు విన్నప్పుడు మనస్తాపానికి గురై వచ్చి ఆ వీడియో డిలీట్ చేయి స్వామి అని ఇట్లా దండాలు పెడుతూ మొక్కిండు. అది మొక్కిందాడ. నువ్వేమో అభినవ్ అంబేద్కర్ అనో, లేకపోతే బాబు జగ్జీవన్ రావ్ అనో, లేకపోతే పూలే అని మొక్కలే. నువ్వేదో పోటు మొగోడు అని కూడా మొక్కలేదు. నాకు మొక్కిండు అని చెప్పేసి నువ్వు చెప్తా ఉన్నావు. ఎవరండి నీకు మొక్కింది? దీనికండి, దేనికోసం మొక్కాలండి మీకు? మీరు ఏం ఉద్ధరించారని 7200 అని చెప్పేసి మోసం చేసినందుకు మొక్కాలనా మీకు? అంగిలాగు సిద్ధాంతం అని చెప్పేసి మీరు అంగుంటే లాగుంటే సరిపోద్ది అని చెప్పేసి అలా ఓల్వో కార్లలో, ఫార్చునర్ కార్లలో, బంగ్లాలలో, బిల్డింగ్లలో, ఏసీ బంగ్లాలలో ఉంటున్నందుక మీకు మొక్కాల్సింది. మీరు అవసరం కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత పార్టీని కాదని ఓటేయండి అని చెప్పేసి అప్పుడు ప్రజల్ని గుంజుకొని పోయి ఓట్లు వేపించి ఇలా మోసం చేసినందుక మీకు మొక్కాల్సింది. ఇలా బీసీ జెండా పట్టుకొని మీ వ్యక్తిగత రాజకీయ సౌలభ్యం కోసం మీరే రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనతోటి మీరు పోతున్నందుక మీకు మొక్కాల్సింది. ఏం చేసిరని? బీసీలకు ఏం చేసిరని మొక్కాలి మీరు? మీకు ఎందుకు మొక్కాలి? ఎస్సీలకు, ఎస్టీలకు, బడుగు బలహీన వర్గాలకు ఏం చేసిరని మీకు మొక్కాలి? ఎవరు మీరు అసలు? ఎందుకు మొక్కాలి మీకు? నేను మనిషిని అనుకుంటలేవా? దేవుడిలాగా ఫీల్ అయిపోతున్నావా ఏమన్నా? ఊస్తే బీసీలందరూ గట్టిగా ఊస్తే నేను ఇంకా కూడా మాట్లాడచ్చు సుమా నీలాగా, కానీ మాట్లాడలేను. ఊస్తే ఆ ఉమ్ము నీరులో కొట్టుకుపోయేటటువంటి వ్యక్తివి నువ్వు. అర్థమవుతా ఉందా? తస్మాత్ జాగ్రత్త. ఇవాళ సాయి ఈశ్వర్ అనేటటువంటి వ్యక్తి మరణానికి కారణం నువ్వే. 100% చెప్తున్నా, నువ్వే. నీ మీద ఇటువంటి అంశం రాకూడదు. నువ్వు సేఫ్ సైడ్ గేమ్ ఆడడం కోసం కాదా దొంగేడుపులు ఏడిచింది, కపట నీరు గార్చింది, గందుకు కాదా? తాగి ఏడ్చినావా అని అడుగుతుంది. కొందరు కామెంట్లు పెడతా ఉన్నారు. నేను మొన్న వీడియో చేసిన క్రాంతి సందేపల్లి అనేటటువంటి నా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఐడిలో నేను వీడియో పెట్టడం జరిగింది. దాని కింద కామెంట్లు పెడతా ఉన్నారు కొంతమంది మిత్రులు. చాలా సంతోషం తమ్ములారా, చాలా సంతోషం. నేను మిమ్మల్ని ఏం అంటలేను. అఫీషియల్గా మీరు ఏంది అది ఆర్ఆర్పీ టీఆర్పీ ఏంది అది టీఆర్పీనా? టీఆర్పీ అంటే మామూలుగా టీవీ ఛానళ్లకు టీఆర్పీ రేటింగ్లు ఉంటాయి కదా, అది కూడా గటువంటిది. ఆ పార్టీ ఒకటి ఉన్నది కదా, ఆ పార్టీ కండువా, బొమ్మ అవన్నీ ఉన్నాయి. వాళ్ళే మనకు కామెంట్లు పెట్టారు. సో సంతోషం సుమా. నేను ఏది పెట్టినా అంటే సమాజంలో ఉన్నప్పుడు క్రాంతి సూపర్ హీరో, క్రాంతి వండర్ఫుల్ మనిషి అని అందరూ అనాలని నేను అనుకోవట్లేదు. నేను చెప్పే మాటలు కొంతమందికి నచ్చుతుండొచ్చు, నచ్చకపోతుండొచ్చు. అందరికీ నేను మంచోన్నే అని అనుకునేంత స్వార్థ బుద్ధి అయితే నాకు లేదు మన మిస్టర్ లొల్లాయి మళ్ళీ. సో ఓకే, నీ
చీపు స్ట్రాటజీలతోటి కామెంట్లు పెట్టిస్తున్నావు, పెట్టి సరే చూద్దాం. బట్ నువ్వు నిజాన్ని మాత్రం దాచలేవు. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, నిజాన్ని నువ్వు ఎట్టి పరిస్థితులలో నువ్వు నిప్పేసి కప్పినా లేకపోతే ఉప్పేసి కప్పినా చీల్చుకుంటూ వస్తుంది నిజం. చలో అయితే ఈ వీడియోలో కామెంట్లు ఏమేమని పెట్టిరు అన్నది చెప్తాను నేను మీకు. ఒకసారి చూడాలి ఖచ్చితంగా. ఇలాంటి వీడియోల వల్ల నీకు లైక్స్ వ్యూస్ వస్తాయి కానీ బీసీలకు న్యాయం జరగదు. నువ్వు సాయిశ్వరం తీసుకురాగలుగుతావు. ఈ కామెంట్ పెట్టినోడికి కలుగుతున్నా. టీఆర్పీ ఆదిలాబాద్ సోషల్ మీడియా అంట. టీఆర్పీ ఆదిలాబాద్ సోషల్ మీడియా. అరే నువ్వు పెట్టినవా, నేను ఓడి పెట్టించినా నాకు తెలియదురా తమ్మి. నేను ఒకటి చెప్తున్నా, సాయిశ్వర్ను తీసుకురారా, నేను బంద్ చేస్తా, టోటల్ బంద్ చేస్తా. నేను ఈ మాట్లాడమే బంద్ చేస్తా, వాని మీద మాట్లాడడం బంద్ చేస్తా. సాయిశ్వర్ను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి బేవకూఫ్ మాటలు మాట్లాడుతారు, బేకార్ మాటలు మాట్లాడుతారు, దొంగల దాపరమే రేఖను. సమాజంలో ఓ బిడ్డ చనిపోయింది, ఆ బిడ్డ హత్యకు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సింది నువ్వు నీ దగ్గరికి వచ్చి. అరే నాకు అర్థం కాని విషయము, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎవరి ఇళ్ళకి పోలే. కేసీఆర్ ఇళ్ళకి పోయి ఎవరు చచ్చిపోలే, కేటీఆర్ ఇంటికాడికి పోయి చచ్చిపోలే, లేకపోతే హరీష్ రావు ఇంటికి పోయి చచ్చిపోలే, లేకపోతే అద్దంకి దయాకర్ ఇంటికి పోయి చచ్చిపోలే, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటికి పోయి చచ్చిపోలే, లేకపోతే బండి సంజయ్ ఇంటికి పోయి చచ్చిపోలే. ఆ పూటకు ఆలోచన వస్తే ఆడ చచ్చిపోయారు, ప్రాణాలు వదిలేసుకోరు. నోట్లో బట్టలు పెట్టుకొని వాయిస్ బయటకు వస్తుందని ఊరేసుకొని చచ్చిపోయారు. మేము బతుకోద్దు ఎట్టు పరిస్థితుల్లో అనని పెట్రోల్ తెచ్చుకొని నెత్తి మీద పోసుకొని చచ్చిపోయారు. నీ ఆఫీస్కి ఎందుకు వచ్చి చచ్చిపోతాడు? మా బీసీ బిడ్డ అయినటువంటి సాయేశ్వరాచారి నీ ఆఫీస్కి ఎందుకు వచ్చి చచ్చిపోతాడు? ఏమున్నది నీ ఆఫీస్లో? అది పార్టీ ఆఫీసా? ఎవరిని బురిడి కొట్టిస్తున్నావు? ఎందుకు? నేను చెప్తున్నా, నువ్వు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నావు. ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి, బీసీ సమాజానికి క్షమాపణలు చెప్పి పొరులు దండాలు పెట్టి బంద్ చేసుకో. ఖచ్చితంగా ప్రాణం పోయింది నీ వల్ల, నువ్వు ఏం ఉద్ధరించలేవు. ఇంకా అయిపోయింది, ఇంకా ఓ ప్రాణమే పోయింది. ఇక దొంగ ఏడుపులు ఏడ్చుకుంటా వాళ్ళని వీళ్ళని తిట్టడం వల్ల డైవర్షన్ పాలిటిక్స్. ఇంకొక కామెంట్ చెప్తాను నేను. అన్నా నువ్వు కూడా అమ్ముడు పోయావా? నేను చెప్తున్నా తమ్మి, ఈ కామెంట్ పెట్టినటువంటి శివు పీజీ అఫీషియల్ అంట. తమ్ముడు, జర్నలిస్ట్ క్రాంతిని ఎవడు కొనలేడు అంటున్నా నేను. వాడి తరం కాదు. అర్థమవుతా ఉందా? ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఎంత ఒత్తిడి చేస్తున్నారు, ఎన్ని కేసులు పెడుతున్నారు, ఏ రకంగా ఫోన్లు చేపిస్తున్నారు, ఎవరితోటి మాట్లాడిస్తున్నారు, గిన్ని తట్టుకొని నిలబడుకుంటూ వస్తున్నాం తమ్మి. ఈ రూపాయికో 2 రూపాయలకు అమ్ములు పోయే క్యారెక్టర్ అయితే కాదు. నేను చెప్తున్నా కదా, ఇగో ఈ తెల్ల కొన్ని ఎంటికలు ఉన్నాయి, ఇవి కూడా కొనలేడు చెప్తున్నా. చిల్లరగాని కాదు, ఆన్ లెక్క వాడు ఏదో వీడియో చేసి బ్లాక్మెయిల్ చేసి వెనకాల నుంచి పైసలు తీసుకోవాలి, అట్లా కాదు. మనం నాకు అనిపించినట్టు మాట్లాడతాం. అర్థమవుతా ఉందా? ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల బీసీలకు న్యాయం జరగదు తమ్మి. నాలాంటి వాళ్ళు ఉండడం వల్ల బీసీలకు 100% న్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తాం. ఎవరి లాంటి వాళ్ళు ఉండొద్దు తెలుసా? లొల్లాయి మల్లిగాని లాంటి వాళ్ళు ఉండొద్దు. అటువంటి వాళ్ళ వల్లనే కదా ఇలా ప్రాణాలు కోల్పోయింది. సాయేశ్వరాచారి ప్రాణాలు కోల్పోయింది వాడి వల్లనే కదా. ఇలా ఒక బీసీ బిడ్డ ప్రాణం కోల్పోయింది వాడి వల్లనే కదా. అటువంటి వాళ్ళు ఉండొద్దు. ఒక్కసారి చరిత్ర చూడతామ్మి. నేను తప్పు మాట్లాడితే నువ్వు చరిత్ర చూడు, ఒక్కసారి అడుగు. నీకు ప్రేమ ఉంటే నువ్వు పోయి, అన్న ఏమైందన్న ఒకసారి 7200 అన్నావు కదా, ఏమైందన్నా అని అడుగు. ఏం చెప్తాడో ఈయన. అన్న నువ్వు కాంగ్రెస్ పార్టీలా ఉన్నప్పుడు పార్టీ కోటయ్యిరి, సోనియా గాంధీ ముఖం చూసేయిరి, నా ముఖం చూసేయిరి అని అన్నావు కదన్నా. మరి అలా నువ్వు కాంగ్రెస్ పార్టీని వదిలేసి బయటకు వచ్చినావు కదన్నా, ఎందుకు వచ్చినావన్నా? ఆ రోజు ఎందుకు ఓటు ఏమన్నావన్నా అని అడుగురి ఒకసారి. వాడిని, ఆ దొంగగాన్ని అడుగురి, ఆ చోరుగాన్ని అడుగురి, ఆ లంగ ఫెలోని అడుగురి. అన్నా నువ్వు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేస్తాను అన్నావు కదన్నా. గతంలో కూడా ఎంతమందికి న్యాయం చేసినావన్నా? ఎంతమంది బీసీలు ఎదిగిరన్నా నీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పన్నా? ఎంతమంది ఎస్సీ ఎస్టీలు ఎదిగిరన్నా అని అడుగు. ఒక్కసారి అడుగు. ఆయనకు కావాల్సింది ఆల్రెడీ డబ్బులు ఉండి పరపతున్నటువంటి బీసీలు ఆయనకు కావాల్సింది. నిజంగా చెప్తున్నా తమ్మి, ఇప్పుడు మంచిగా వచ్చింది నాకు. జీరోలో ఉన్నటువంటి ఒక బీసీ అభ్యర్థిని దగ్గర తీసి గుండెకు హత్తుకొని తన పక్కన పెట్టుకున్నటువంటి వ్యక్తి పేరు ఒక్కని పేరు చెప్పు నువ్వు. నీకు లైఫ్ టైం సెటిల్మెంట్. ఇక ఒక్కని పేరు చెప్పు నువ్వు. ఎవడి వల్లరా బీసీలకు అన్యాయం జరుగుతుంది? ఎవడి వల్ల? ఇవాళ బీసీలను అందరినీ చైతన్యం చేసి తీసుకొని పోయి, నేను చెప్తున్నా, రాసి పెట్టుకో, రేవంత్ రెడ్డి కాళ్ళ కాడ తాకట్టు పెట్టేందుకు తయారైనటువంటి వ్యక్తే చోరు మల్లిగాడు, లొల్లాయి మల్లిగాడు. దీంట్లో స్పష్టం ఇంకా రాసి పెట్టుకోండి. ఈ సంతోష్ కుమార్ గౌడ్ 898 ఇన్స్టాగ్రామ్లో పెట్టిండు. క్రాంతన్న, జనాలకు మీ మీద మంచి అభిప్రాయం ఉంది, ఇలాంటివి చేసి అనవసరంగా దాన్ని పాడు చేసుకోకు. క్యూన్యూస్ అఫీషియల్లో ఏది జరిగిందని అనుమానం ఉన్నోడివి ఆ రోజే వెళ్ళి ఆఫీస్లో లైవ్ పెట్టి ప్రజలకు చూపించాల్సింది, ఎందుకు అలా చెబుతున్నా? అరే నాయన, నాకు అర్థం కాదు కానీ వాడి ఆఫీస్కి మేము ఎందుకు పోతాం? ఏందా ఆఫీసా? సెటిల్మెంట్లు అడ్డా అది. వాడి ఆఫీస్కి మేము ఎందుకు పోతాం? నిజాలు తెలుసుకుంటాం, ఎక్కడున్నా నిజాలు తెలుసుకుంటాం. వీఆర్ జర్నలిస్ట్ కదా, మేము ఏడా ఉన్నా నిజాలు వచ్చిన తర్వాత, ఆధారాలు వచ్చిన తర్వాత మాట్లాడతాం కదా. ఎస్, హత్య చేసిరబ్బా, హత్య ముమ్మాటికి హత్య.
ఎందుకు చచ్చిపోయిండు సాయేశ్వరాచారి బాధేస్తూ ఉంది. దొంగ కన్నీళ్లు పెట్టి ఇలా ఆ పాపాన్ని నువ్వు కడుక్కుందామని చూస్తున్నావు. కానీ ఆ దేవుడు ఊరుకోడు కదా, పైన భగవంతుడు ఉంటాడు, ఊరుకోడు, అంత ఈజీగా ఊరుకోడు కదా. అంత పేడ్ కామెంట్లు పెట్టించాడు, పేడ్ కామెంట్లు. అరే అట్లీస్ట్ దీంట్లోనన్నా ఇంకొంచెం అంటే ఇంటెలిజెన్స్ వాడరా నాయన. నువ్వు ఏడ చేసినా అదేదో సినిమా ఉంటుంది కదా, జులై సినిమాలో బ్రహ్మానందం ఏది చేసినా ఊకనే దొరికిపోతాడు దొంగతనం చేసి. మళ్ళీ నువ్వు ఏది చేసినా దొరికిపోతావు తమ్మి. నాకైతే దొరుకుతావు, ఎవరికి దొరుకుతావో దొరకవో తెలియదు కానీ నాకైతే దొరుకుతావు. ఈ దొంగ రాజకీయాలు బంద్ చేసుకో, అర్థమవుతా ఉందా? నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా నీకు ఛాలెంజ్ చేస్తున్నా. జీరోలో ఉన్నటువంటి బీసీ బిడ్డను నీ పక్కన పెట్టుకొని తిరుగుతున్నా అని నువ్వు గర్వంగా చెప్పుకున్న రోజు మాట్లాడుకుందాం మనం లెక్కలు. డబ్బులున్న బీసీలను, కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే బీసీ బిడ్డలను నువ్వు పక్కన పెట్టుకొని తిరిగినంత మాత్రం నువ్వు లీడర్ కావు. లీడర్ అనేటోడు నిజంగా గ్రౌండ్లో కష్టపడేటటువంటి బీసీ బిడ్డని దగ్గర చేసుకొని రోజు నిత్యం నీ వెంట పెట్టుకొని నువ్వు తిప్పితే కనుక అప్పుడు నువ్వు లీడర్ అవుతావు. నువ్వు ఎంతసేపు నీ షోకేజీల కోసం, నీ వీడియోగ్రాఫ్స్ కోసం, లేకపోతే నీ ఫుటేజ్ కోసం, నీ బ్లాక్మెయిలింగ్ దందాల కోసం, నీ బెదిరింపుల కోసం ఇవాళ బీసీ బిడ్డలను అందరినీ ఏకం చేసి రేవంత్ రెడ్డి గారి దగ్గర తాకట్టు పెట్టేందుకోసం అయితే బీసీ బిడ్డలు రెడీగా లేరు బిడ్డ. తస్మాత్ జాగ్రత్త. నిన్ను నమ్మేది లేదు, నీ పార్టీని నమ్మేది లేదు, నీ ముచ్చట నమ్మేది లేదు, నీ వార్త నమ్మేది లేదు. నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా సాయేశ్వరాచారి కుటుంబానికి కోటి అని ఇందాకన్నా, కోటి కాదు 10 కోట్లు ఇచ్చినా కూడా నీకు నష్టమే లేదు. నీకు నిజంగా బీసీలు అంటే చిత్తశుద్ధి ఉంటే 5 కోట్ల రూపాయలు, గట్టిగా చెప్తా ఉన్నా, 5 కోట్ల రూపాయలు సాయేశ్వరాచారి కుటుంబానికి నువ్వు ఇవ్వవలసిందే. అది నీ బాధ్యత, అది నీ పాపానికి నష్టపరిహారం. అది నువ్వు చేసిన పాపానికి నష్టపరిహారం అది.